ఈ కొత్తిమీర పుదీనాతో గ్రీన్ కర్రీ చికెన్ చేసుకొని తినేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో 5 స్టార్ రెస్టారెంట్ లో చెఫ్ గా వర్క్ చేస్తున్న మా ఫ్రెండ్ హాలిడేస్ కి ఇంటికి వచ్చాడని చెప్పాను కదా. ఇంకా మా ఫ్రెండ్ వచ్చిన రోజు శనివారం కావడంతో మాకు వెజిటేరియన్ లో ఫుడ్ ఐటమ్ చేశాడు. టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద లింక్ ని టచ్ చేసి వీడియోని చూసేయచ్చు. ఇంకా నిన్న శనివారం పోయి ఈ రోజు ఆదివారం రావడంతో మా వాడైతే మా కోసం గ్రీన్ కర్రీ చికెన్ చేస్తా అని చెప్పాడు. దీనికోసం ముందుగా కేజీ చికెన్ కొనుక్కొని దాంట్లో పసుపు, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దాన్ని మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్ లో అయితే పెట్టేశాడు. తర్వాత గ్యాస్ ఆన్ చేసి బాండవలు పెట్టి అందులోకి మనం తరిగిన ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు, పుదీనా ఆకు వేసి బాగా ఏగేదాకా వాడ్చుకోవాలి. అలాగే వేగిపోయిన ఆ పచ్చిమిరపకాయ, ఎర్రగడ్డ, పుదీనా ఆకు మిక్సీలో వేసుకొని ఆన్ చేసుకొని పక్కన పెట్టేసుకొని గ్యాస్ మీద బాండవల్లో కొంచెం నూనె పోసి అందులో కొంచెం జీలకర్ర, కొన్ని పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డలు వేసి ఏగేదాకా వాడ్చుకొనేసి అందులోకి మనం మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకున్న చికెన్ కూడా వేసుకునేయాలి. తర్వాత కొంచెం సాల్ట్, పసుపు పొడి వేసి ఆ చికెన్ బాగా ఉడికిపోయాక అందులో కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడి, చికెన్ మసాలా, గరం మసాలా వేసి చికెన్ బాగా కలుపుకొనేసి అందులోకి మనం మిక్సీలో ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయ, పుదీనా, కొత్తిమీర ఆకుతో రెడీ చేసుకున్న గ్రీన్ కలర్ పేస్ట్ కూడా వేసుకునేయాలి. తర్వాత గ్రీన్ కలర్ పేస్ట్ లో కలుపుకున్న చికెన్ లోకి సరిపడా నీళ్లు పోసుకొనేసి ఒక 15 నిమిషాలు దాన్ని బాగా ఉడకనిచ్చి మనం తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకున్నామంటే మన గ్రీన్ కలర్ చికెన్ అయితే రెడీ అయిపోతుంది. ఫ్రెండ్స్, నేను లాస్ట్ టైమే చెప్పాను నెక్స్ట్ వీడియోలో మీకోసం ఏం ఫుడ్ ఐటమ్ చేయమంటారో కమెంట్ చేయమని. ఎవరైతే వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ ఐటమ్ పేరు కమెంట్ చేస్తారో ఖచ్చితంగా వాళ్ళ కోసం వీడియో చేస్తాను. ఇంకా మనం చేసుకున్న ఆ గ్రీన్ కర్రీ చికెన్ ని వేడి అన్నంలో కలుపుకొని ఒక ముద్ద నోట్లో పెట్టుకొని తింటూ ఉంటే నిజాయితీగా నిజంగా చెప్తున్నాను, ఈ గ్రీన్ కలర్ చికెన్ టేస్ట్ అయితే కొత్తగా అదిరిపోయింది. ఓకే బై ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి నెక్స్ట్ ఏం ఐటమ్ చేయమంటారో కమెంట్ చేసేయండి.